హాయ్ ఫ్రెండ్స్, ఈ లాస్ట్ వీడియోలో మనము మిగతా 3 ఆత్మలింగాలు గోకర్ణ నుంచి ఆత్మలింగాలు చూసుకొని మురుడేశ్వర్ వెళ్తున్నామని చెప్పా కదా. ఇడాగుంజి టెంపుల్ లాస్ట్ చూసుకున్నాం. ఇడాగుంజి నుంచి మురుడేశ్వర్ జస్ట్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇదేంటంటే NH66 నుంచి మనకి గోకర్ణ టు ఉడిపి వెళ్ళే హైవే అనమాట. అక్కడ నుంచి జస్ట్ లోపలికి 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే మురుడేశ్వర్ వస్తుంది. ఈ రూట్ 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. అక్కడ మనకు రాజగోపురం కనిపిస్తుంది కదా, అదే మురుడేశ్వర్ ఆత్మలింగం ఏంటంటే, ఇక్కడ రావణుడు తీసుకొచ్చేటప్పుడు క్లాత్ ఉంటుంది కదా, శివలింగంని కప్పిన క్లాత్ ఇక్కడ పడింది అంటారు. అసలైతే దీన్ని ఇంతకుముందు ఖండుకా గిరి అనే వాళ్ళంట. తర్వాత మురుడేశ్వర్ అనే పేరుకి వచ్చేసింది. ఇక్కడ క్లాత్ పడిన చోటు. అండ్ ఇక్కడ మీరు ఎక్కడ చూసినా ఆర్ఎన్ఎస్ మోటార్స్, ఆర్ఎన్ఎస్ హోటల్స్, కేవ్స్ కనిపిస్తాయి. ఇదేంటంటే, ఈ గుడికి కూడా చిన్న గుడి. ఇంతకుముందు ఆర్ఎన్ శెట్టి అంటే రామనాగప్ప శెట్టి అని ఒక బిజినెస్ మ్యాన్ దాన్ని డెవలప్ చేశారంట. ఒక పెద్ద రాజగోపురం కట్టి శివ స్టాచ్యూ, వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ శివ స్టాచ్యూ అంటే ఇది. అండ్ అలా పెట్టి చేశారు. అండ్ ఇది మురుడేశ్వర్ అనేది ఏంటంటే ఒక పెనిన్సులా టైప్. 3 సైడ్స్ సముద్రం ఉంటుంది, ఒకటే సైడ్ ల్యాండ్ ఉంటుంది అనమాట. 3 సైడ్స్ అరేబియన్ సీతో కవర్ అయ్యి ఉంది, ఓన్లీ 1 సైడ్. అండ్ ఇంకా పక్కకి ఇక్కడ చూసారా, అక్కడ కనిపించేది హోటల్, ఆర్ఎన్ఎస్ హోటల్. పక్కకే గుడి అండ్ ముందు బీచ్. బాగుంది వ్యూ. గుడి కూడా అన్నీ అక్కడక్కడే ఉన్నాయి. గుడి అక్కడ గోపురం ఉంది కదా, అది 258 మీటర్స్ హైట్లో ఉంటుంది. అండ్ అక్కడ లిఫ్ట్ ఉంది ఒకటి. కింద నుంచి అక్కడ పైకి వెళ్ళి మనం వీడియో తీసుకుంటే వ్యూ భలే ఉంటుంది. అక్కడ నుంచి అరేబియన్ సీది, ఇక్కడ శివుడిది బాగుంటుంది. అక్కడ శివుడి స్టాచ్యూ ఉంది కదా, దాని కింద భూ కైలాస్ అని మనకి అది రావణుడు ఎప్పుడు వచ్చాడు, ఎట్లా ఆత్మలింగం తీసుకెళ్ళాడు ఏంటి అన్న స్టోరీ ఉంది. దాంట్లో పిక్చర్స్ పెట్టి మనకు స్టోరీ లాగా చూపించారు. ఆయన ఆర్ఎన్ శెట్టి అంటే ఆయన పాపం చాలా మంచి ఆయన అంట. అక్కడ అన్నీ డెవలప్ చేశారు. చాలా స్కూల్స్, మోటార్స్, హాస్పిటల్స్ అన్నీ చాలా డెవలప్ చేసుకున్నారు. ఒక విశ్రాంతి భవనం కూడా పెట్టారు. పక్కకి ఒకరోజు వచ్చి వెళ్ళి రాత్రి అయ్యప్ప స్వామి లక్ష్మణ టెస్ట్ తీసుకొని తిని వెళ్తాను, అలాంటివి చేసుకొని తిని వెళ్తాను. బాగుంది. హోటల్ ముందే ఇది మేము అక్కడే తీసుకున్నాం, మాకు దొరకలేదు. లాస్ట్ మూమెంట్లో ఒక రూమ్ దొరికింది దాంట్లో. అక్కడ వ్యూ బాగుంది. ఆ క్లిప్పింగ్స్ ఎక్కడో పోయాయి, తీసాను కానీ పోయాయి అవి. రూమ్లో నుంచి ఇటు సముద్రం కనిపిస్తుంది, అటు శివ్ స్టాచ్యూ కనిపిస్తుంది. అండ్ మేము వెళ్ళే టైంకి సన్సెట్ ఉంది. సో ఫస్ట్ అక్కడికి డైరెక్ట్ అటు వెళ్ళిపోయి రూమ్ తీసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడికి వచ్చి సన్సెట్ చూడడానికి వచ్చాం. బీచ్ కూడా బాగుంది. అండ్ నేను గమనించింది ఏంటంటే, షాప్స్ ఉన్నాయి అక్కడ. స్టార్టింగ్లో మీకు అక్కడ టెంపుల్ దగ్గర షాప్స్ కనిపిస్తున్నాయి బీచెస్ ముందు. ఈ సన్ సెట్ అవుతున్నంతసేపు 5 to 6 వరకు ఒకలా ఉంది. 6 తర్వాత సముద్రం ముందుకు రావడం స్టార్ట్ అయింది. ఎంత ముందుకు వచ్చేసిందంటే, రాత్రి మేము గుడిలో దర్శనం చేసుకొని 9 వరకు వచ్చేలోపు ఆ షాప్స్ని టచ్ చేసేసింది వాటర్ మొత్తం. అంత ముందుకు వచ్చేసింది సముద్రం. అండ్ మళ్ళీ అక్కడ అడిగితే చెప్పారు ఎర్లీ మార్నింగ్ 3-4కి మళ్ళీ వెనకకి వెళ్ళిపోతుంది. కానీ చాలా ముందుకి, నాకు అన్ని బీచెస్ కానీ ఈ బీచ్ ఇంతగా అనిపించింది. మొత్తం ఇలా కార్స్ అయితే కొంతమంది అక్కడ ముందు పెట్టుకున్నారు. మేము అందుకే ముందు కొంచెం జరుపుకుంటూ వచ్చాము వెనుకకి. ఎందుకో మొత్తం మట్టి లోపలికి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుండే. కానీ కొంతమంది అలాగే పెట్టుకున్నారు. చాలా ఎంతో 10-15 మంది కష్టపడితే తప్ప ఆ కార్ బయటికి రాలేదు. ఈ బీచ్ కూడా బాగుంది, కానీ చిన్న చిన్న క్రాబ్స్ ఉన్నాయి దాంట్లో. అండ్ రాత్రి మేము 8 o'clockకి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి 7 o'clockకి దర్శనం కోసం వెళ్ళాం. కానీ చాలా రష్ ఉంటుందట. వీకెండ్ సాటర్డే సండే అయితే అసలు కాలు పెట్టి సందే ఉండదంటే మాకు అలాగే అయింది. ఎంత జనాలంటే 7కి వెళ్తే మాకు 9 అయింది దర్శనం అయ్యే వరకు. ఆయన స్పెషల్ టికెట్స్ ఉండవు, ఏమీ ఉండవు. అందరూ ఒకటే లైన్లో వెళ్ళాలి కంపల్సరీ. ఒక 2 hours పట్టింది. ఆయన ఆ రోజు ముక్కోటి ఏకాదశి అయింది కదా, ఇంకెక్కువ రష్ ఉంది. అండ్ లిఫ్ట్ ఎక్కుదామంటే కనీసం కాలు పెట్టేసి అందలేదు. అండ్ 9 వరకు అది క్లోజ్ అని చెప్పారు. ఇంకా మేము నెక్స్ట్ డే మార్నింగ్ ట్రై చేద్దాం అనుకున్నాం. కానీ 7కి మళ్ళీ మా వారు ప్రొద్దున్నే లేచి పాపం తను మళ్ళీ వెళ్ళి ఒకసారి చూసి వస్తా అని వెళ్ళే వరకు అప్పటికి జనాలు నిండిపోయారంట లిఫ్ట్లో. సర్లేని మళ్ళీ ఎప్పుడైనా వెళ్దామనేసి వదిలేసాం అక్కడ. అండ్ చూసారా, ఇంత చాలా రష్ ఉండే ఆ రోజు. కొంచెం వీడియో తీశారు కానీ లోపల తీయకూడదని మేము ఆఫ్ చేసాం దగ్గరికి వెళ్ళాక. అండ్ ఇది గోపురం. కానీ పొద్దున ఒక టైప్,
సన్ రైజ్ అప్పుడు భలే ఉంది వ్యూ. ఆ శివ స్టాచ్యూ, రాజగోపురం, ఇటు బీచ్. రాత్రి అంతకన్నా మంచిగా ఉంది. కానీ ఆయన ఎవరో బాగా డెవలప్ చేశారు ఆ ఏరియాని మాత్రం. ఒక మంచి వ్యూ పెట్టేశాడు ఆయన. సముద్రము ఇవన్నీ కనిపించేలాగా భలే కట్టాడు గోపురం అవన్నీ. ఇది మస్ట్ వాచ్. మన ఇండియాలో ఉన్న వాటిలలో మురుడేశ్వర్ ఈజ్ ద మస్ట్ వాచ్ ప్లేస్. ఇక్కడ ఇది శివుడు పక్కకి, ఇక్కడ స్టాచ్యూ పక్కకి చిన్నది కృష్ణార్జునది ఏదో డిస్కషన్ లాగా ఏదో పెట్టారనమాట స్టాచ్యూ ఒకటి. కింద భూ కైలాస్ అని ఉంటుంది. ఇక్కడ శివుడు కింద లోపలికి వెళ్తే భూ కైలాస్ అని సెట్టింగ్ ఉంటుంది. మేము అది కూడా చూడలేదు. మేము దర్శనం చేసుకుని వచ్చేవరకు అది క్లోజ్ చేశారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 7కే స్టార్ట్ అయిపోయారు జనాలు. ఇంత పెద్దగా ఉంది గోపురం. ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కానీ బయట నుంచి చూస్తే భలే బాగుంది. ఇది దీనిపైకి వెళ్తే మనం స్టాచ్యూ దగ్గరికి వెళ్ళొచ్చు. అండ్ కింద కొంచెం కూర్చోవచ్చు. అక్కడ ప్లేస్ చాలా ఉంది కానీ క్లోజ్ చేశారు. లోపలికి అక్కడికి వెళ్ళనివ్వలేదు. ఇక్కడ వరకు మనం అక్కడక్కడ వాక్ చేయొచ్చు రాత్రి. అండ్ రాత్రి అక్కడ నుంచి హోటల్ నుంచి ఆ బీచ్ అంతా మేము అక్కడ దాకా వాక్ చేసుకుంటూ వెళ్ళాం. భలే ఉండి ఆ సముద్రం సౌండ్ ఒక పక్క బాగుంది. ఇది రాత్రి బీచ్కి వెళ్ళాం. మళ్ళీ అక్కడ ఈ పక్కకు కనిపించేది రైట్ సైడ్లో మీకు హోటల్, అక్కడ పక్కకే గుడి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఆర్ఎన్ఎస్ అని. ఇవన్నీ రౌండ్ ఇట్లా బీచ్ చుట్టూ ఉన్నాయన్నమాట. అండ్ అక్కడ హోటల్ వెనుక కూడా పెద్ద పక్కకే ఉందన్నమాట రూమ్. మాకైతే రాత్రి అంతా సౌండ్ వస్తుంది సముద్రం. ఇక్కడ చూసారా ఇక్కడ షాప్స్కి తాకేసాయి వాటర్. అప్పుడు ఎంత లోపలికి ఉండేది, ఇంత ముందుకు వచ్చేస్తుంది అంట రాత్రి సముద్రం. మేము ఊరికే అలాగా కాసేపు అయ్యాక దర్శనం చేసుకొని డిన్నర్ చేసి అలా రాత్రి 10:30, 11:30 వరకు తిరుగుతూ ఉన్నాం అక్కడ. అండ్ అక్కడ లోపల స్ట్రీట్ షాపింగ్ లాగా కొన్ని అక్కడ ఆ షాప్స్ అన్నీ అవే. ఐదర్ ఫుడ్ దొరుకుతుంది లేకపోతే ఇట్లా షాపింగ్కి బట్టలు, బొమ్మలు అలాంటివి దొరుకుతుంది. అండ్ ఇది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మా వారు వెళ్ళారు 6:30కి అలాగా. అప్పటికి ఓపెన్ అవ్వలేదంట. 7:30కి ఏమో ఓపెన్ చేస్తారు. ఇక్కడికి భూ కైలాస్ అండ్ లిఫ్ట్ అని చెప్పారు. జస్ట్ అలా చూసి వచ్చారు వెళ్ళి. అండ్ ఇక్కడ మురుడేశ్వర్ నుంచి మనకి బీచ్ నుంచి నేత్రాని ఐలాండ్స్ ఉంటుందంట. అక్కడ ఒక ప్లేస్, అక్కడ మనం స్కూబా డైవింగ్ అవన్నీ చేయొచ్చు. ఇక్కడ నుంచి బోట్స్లో వెళ్తే తీసుకెళ్తారంట. స్కూబా డైవింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఛార్జెస్ చెప్తున్నారు. ఆ బోట్స్ బట్టి బోట్ వాళ్ళని మాట్లాడుకున్న దాన్ని బట్టి అక్కడ నుంచి వెళ్తే బాగుంటుందంట. అది కూడా చాలా బాగుంటుందంట ఏరియా. కానీ మేము వెళ్ళలేదు. ఒక 3-4 అవర్స్ పడుతుందంట వెళ్ళడం రావడం అంతా కలిపి. సో మేము వెళ్ళలేదన్నమాట. అండ్ నెక్స్ట్ దీని తర్వాత మేము ఆ రోజు మార్నింగ్ మురుడేశ్వర్ రాత్రి దర్శనం చేసుకొని మార్నింగ్ లేసి మేము మూకాంబిక టెంపుల్ వెళ్ళాము. అక్కడ ఏంటంటే అమ్మవారు పార్వతీ అమ్మవారికి ఉన్న ఒకటే ఒక టెంపుల్ అంట మన ఇండియా మొత్తంలో. తనకి శివుడికి, కార్తికేయునికి, గణేషునికి అందరికి సపరేట్ టెంపుల్స్ ఉంటాయి కదా. అమ్మవారికి ఏమో శక్తి రూపంలో ఉంటాయి కానీ పార్వతీ రూపంలో ఎక్కడ గుడులు లేవంట. కొల్లూరు మూకాంబిక టెంపుల్ ఒక్కటే పార్వతీదేవి కోసం ఉన్న టెంపుల్ అంట. అక్కడ తమిళ్ అండ్ కేరళ వాళ్ళకి చాలా ఎక్కువ అంట అమ్మవారు. నెక్స్ట్ వీడియోలో దాని గురించి చూపిస్తా. అది చాలా దగ్గర మన బత్కల్ డిస్టిక్ కిందికి వస్తుంది కదా ఇది మురుడేశ్వర్. ఉడిపి వెళ్ళే రూట్లోనే ఉంటుంది. కొల్లూరు మూకాంబిక అంటారు. లోపలికి ఒక 5 to 10 kilometers వెళ్ళాలి NH66 నుంచి. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. చూసారా సన్ రైజ్ ఎంత బాగుందో. కానీ కొంచెం సేపు ఇక్కడ కూర్చొని ఆ బీచ్ని, సన్సెట్ని చూస్తే మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుంది. కానీ మస్ట్ విజిట్ ప్లేస్ మురుడేశ్వర్. తప్పకుండా వెళ్ళండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇక్కడ